హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. కేవలం అటుకులు రాగి పిండితో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా ఎంతో మంచిది. ముందుగా అటుకులని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన అటుకులని వాటర్ అన్నీ పిండేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వాటర్ అనేవి ఏమీ రాకుండా మనం వేరొక గిన్నెలోకి తీసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి పిండిలాగా అయ్యేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది. మనకి రాగి పిండి అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఎముకలు అనేవి ఎక్కువ దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది రాగి పిండి అనేది. మనం వారానికి 2 సార్లు ఈ బ్రేక్ఫాస్ట్ని చేసామంటే ఎదిగే పిల్లలకి ఎంతో మంచిది. ఇందులోనే 1 కప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులని వేయడం వల్ల మనకి రోటీ టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది. తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. మనకి దీంట్లో వాటర్ ఎక్కువ పట్టవండి. మనం ఆల్రెడీ అటుకులని నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. మీకు కనుక ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది ఇలా మరీ మెత్తగా మరీ లూజ్గా గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే మనకి రాగి పిండి అటుకుల రొట్టెలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులో నుంచి మనకి రోటీ చేసుకోవడానికి ఎంత సైజులో పిండి కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని ఇలా చపాతీ పీట తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని మన చేతికి కూడా అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ రాసి ఇలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రోటీని పెనం పైన వేసి 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా నెమ్మదిగా మనం రెడీ చేసి పెట్టుకున్న రోటీని పెనం మీద వేసుకోవాలి. ఇది విరిగిపోకుండా నెమ్మదిగా చూసుకుంటూ వేసుకోవాలి. వేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా తిప్పుకుంటూ మనం చపాతీని ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే ఈ రాగి పిండి అటుకుల రొట్టెలు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని మనం పప్పుతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ తీసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రోటీని ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. మీ పిల్లలకు కనుక వారానికి 1-2 సార్లు ఈ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చినట్లయితే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది రాగి పిండిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.